ఇక్కడ ఫోన్ లాక్కెళ్ళిపోతారు. మనకి డిస్ప్లే వేస్తూ ఉంటారు, అది పని చేయట్లేదు. ఎక్కడ ఆగదు విజయవాడ, నెక్స్ట్ చెన్నై ఆగేది. టైం ఏమో అయిపోతుంది. వీటి వల్ల కొంచెం హడావిడి అవుతుంది తెలియని వాళ్ళకి. మంచిగా కాఫీ తాగేసి ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది చూపిస్తాను. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అక్కడ కాఫీ తాగుతాను నేను. ఇక్కడ మీరు ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, సెల్ఫ్ ఆర్డర్. ఇక్కడ లాంచ్ కూడా ఉంది. సెలెక్టెడ్ కార్డ్స్ మీద 2 hours దాకా ఇక్కడ కూడా స్కాన్ చేసి టికెట్ కొనుక్కోవచ్చు. లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇప్పుడు మనం విజయవాడ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం చెన్నై వెళ్ళాలి. తమిళనాడు ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నాం. ఇది నా ఫస్ట్ ట్రైన్ వ్లాగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. వ్లాగ్ ఎలా వస్తుంది అని నాకు ఐడియా లేదు. సో యా, తమిళనాడు ఎక్స్ప్రెస్ నుంచి నేను చెన్నై వెళ్ళబోతున్నాను. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ 11:30కి, ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయింది. అసలు ట్రైన్ ఎలా ఉంది? ఇది ఎక్కడ ఆగదు, డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతుంది విజయవాడ నుంచి. బెస్ట్ ట్రైన్ విజయవాడ టు చెన్నై వెళ్ళాలంటే. చాలా తక్కువ టైంలో చెన్నై వెళ్ళిపోవచ్చు. 6.5 hours అంతే పడుతుంది. సో యా, ఎలా అవుతుందో చూద్దాం. వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ హాల్లో ఉన్నాను. ఇదే వెయిటింగ్ హాల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాను. సో ఇక్కడ కూర్చోడానికి అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది. ఏ ప్లాట్ఫామ్కి ఎక్కడ వచ్చింది అది పనిచేయట్లేదు. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అది కూడా కరెక్ట్గా తెలీదు. నేను ఏదో ట్రైన్ వచ్చింది. సో అక్కడ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వెయిటింగ్ ప్లేస్. ఇక్కడ మనకి ట్రైన్ ఎప్పుడు వచ్చింది అని మనకి డిస్ప్లే వేస్తూ ఉంటారు, అది పని చేయట్లేదు. సో చూసుకొని మనకి ఎక్కాలి. ప్లాట్ఫామ్ వేయలేదు. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ అదండి, ఎక్కేద్దాం ట్రైన్. మనకి ఎక్కడ డిస్ప్లే లేదు మన ట్రైన్. ఇంకా టైం ఏమో అయిపోతుంది. సో అక్కడ డిస్ప్లే ఎక్కడ ఉందో చూసి. జనరల్గా 1 మీదకి వచ్చింది ట్రైన్, బట్ చూద్దాం. అక్కడ ఇప్పుడు అనౌన్స్ చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 10 అంట. నేను 1లో ఉన్నాను. వెళ్దాం ప్లాట్ఫామ్ నెంబర్ 10కి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి మన కోచ్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ మధ్య విజయవాడలో ఏంటంటే సరిగ్గా డిస్ప్లే వేయట్లేదు. ఏది ఎక్కడ వచ్చిందని ఇదివరకు టీవీలో వరుసగా వేసేవాళ్ళు, అలా వేయట్లేదు. ఇది కొంచెం మార్చాలి. వీటి వల్ల కొంచెం హడావిడి అవుతుంది తెలియని వాళ్ళకి. సో ప్లాట్ఫామ్ మీదకి ఇంకా ట్రైన్ రాలేదు. బాగానే ట్రైన్ కోచ్ ఎలా ఉందో చూద్దాం. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ మాత్రం అసలు ఎక్కడ ఆగదు. సూపర్. వెళ్తే చెన్నై వెళ్ళాలంటే విజయవాడ అండ్ చెన్నై అంతే, ఇంకెక్కడ ఆగదు. చెన్నై వెళ్ళేవాడు చాలా ఇంట్రెస్ట్. విజయవాడ జస్ట్ 1 stop. దీని బోగీస్ అన్నీ కూడా కొత్త బోగీస్ పెట్టారు. చూడండి, అన్ని కొత్తగా ఉన్నాయి బోగీస్. అన్ని అప్డేటెడ్ బోగీస్. అన్ని కొత్త బోగీస్. ఇదివరకు ఇలా ఉండేది కదా, చాలా పాతగా ఉండేది మేము వెళ్ళినప్పుడు ఒక 2-3 years బ్యాక్. ఇప్పుడైతే అన్ని అప్డేట్ చేశారు. అది M1 అంటే 3rd ఎకానమీ. అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎక్కేసాము ట్రైన్. అక్కడంతా సెట్ చేసుకొని బయటకు వచ్చాను. ఎవరెవరో కూర్చుండిపోయారు. పిల్లోస్ అవన్నీ వాడు తీసేసుకున్నారు. సెట్ చేసి బయటకు వచ్చాను ఇప్పుడే. ట్రైన్ కోచ్ అయితే ఇలా ఉంది. కోచ్ అయితే బాగానే ఉంది. ఇది 3rd ఎకానమీ. అంటే చాలా సన్నగా ఉంటాయి సీట్స్. లోపల ఇంకా కనిపించట్లేదు. తీసిన ఉపయోగం లేదు. ఇక్కడ వేస్తున్నాను.
ఇవన్నీ కంట్రోల్స్. ఇది ICF కోచ్ అనమాట, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫెసిలిటీ మీద మ్యానుఫ్యాక్చర్ అయింది. సో ఇవన్నీ కంట్రోల్ బటన్స్, రకరకాల బటన్స్ ఉన్నాయి. లోపల AC కంట్రోల్కి అన్నిటికీ చాలా ఉన్నాయి ఇక్కడ బటన్స్. స్టార్ట్ అవుతుంది. మనం ఇంకా చెన్నైలోనే కలుసుకుందాం. న్యూస్ చూపించడానికి ఏం లేవు, అంతా చీకటి కాబట్టి. లెట్స్ గో బ్యాక్ టు అవర్ సీట్. మళ్ళీ చెన్నైలో కలుసుకుందాం. లెట్స్ గో. చెన్నై స్టేషన్కి వర్షంగా ఉంది ఇక్కడ బాగా. ఇప్పుడు అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నేను ఏమన్నా మంచిగా కాఫీ తాగేసి వెళ్తాను. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది చూపిస్తాను. ఇక్కడ వస్తే ఖచ్చితంగా అక్కడ కాఫీ తాగుతాను నేను. ఇక్కడ చెన్నైలో చాలా ట్రైన్స్ కూడా లాస్ట్ స్టాప్ అనమాట. అవన్నీ ఎక్కడికి ఆగిపోతాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2A అండ్ 3లో ఉన్నాం. వర్షంగా ఉంది బాగా. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ జాబ్ అదంతా ఇక్కడే. ఆ తర్వాత విజయవాడ వచ్చేసారు. చూడగానే నాకు నేను వచ్చిన టైం గుర్తొస్తూ ఉంటాయి. అదే ఉంటుంది. ఏమాత్రం హడావిడి లేకుండా ఉండాలి అనిపిస్తే మెట్రో సిటీ చెన్నై అనమాట. నార్మల్ టౌన్లో ఉన్నట్టే ఉంటుంది. చెన్నైలో కాఫీ చాలా పాపులర్. అన్ని చోట్ల బాగానే ఉంటుంది మ్యాక్సిమం. బట్ నేను తాగే కాఫీ మాత్రం అటు వెళ్దాం పదండి. ఒకవేళ సబాబ్కి కానీ లేకపోతే మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. క్లోక్ రూమ్, లగేజ్ ఆఫీస్ అన్ని ఇటే ఉంటాయి. చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తారు. వెయిట్ చేయడానికి కూడా రూమ్స్ ఉంటాయి ఇక్కడ. వచ్చాను ఇది బయటికి. ఇటువైపు వెళ్తే మెట్రో స్టేషన్ అండ్ ఇటంతా రెస్టారెంట్స్ లాగా ఉంటాయి. టిఫిన్స్ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుంది. నేను చెప్పింది అదే, అడయార్ ఆనంద్ భవన్. చాలా బాగుంటుంది కాఫీ. అక్కడ తాగుదాం కాఫీ. ఇదే నాకు చాలా ఇష్టం ఇక్కడ కాఫీ అంటే. చెన్నై స్పెషల్ కాఫీ. వస్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఆనంద్ భవన్ చూసారా, లైన్ ఉంది కాఫీ కూడా. తీసుకుందాం పదండి. ఇక్కడ మీరు ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, సెల్ఫ్ ఆర్డర్. కాఫీ ప్లేస్ ఆర్డర్, ప్లేస్ ఆర్డర్, ప్లేస్ ఆర్డర్. కాఫీ ఇస్తారు. బాగుంది ఇది, లైన్లో నుంచోకుండా. అన్నా కాఫీ. వచ్చేసింది మన కాఫీ.
Let's drink it. బయటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. వైపు ట్యాక్సీస్ అవన్నీ దొరుకుతాయి, వెయిటింగ్ హాల్స్ అవన్నీ ఇటు ఉంటాయి. అటువైపు లాంచ్ కూడా ఉంటుంది. లాంచ్ లో మీరు కావాలంటే 2 hours స్పెండ్ చేయొచ్చు. మీకు కనుక కార్డ్స్, ఎలిజిబుల్ కార్డ్స్ ఉంటే. ఇది లిఫ్ట్, ఫార్మసీ. ఇక్కడ లాంచ్ కూడా ఉంది. సెలెక్టెడ్ కార్డ్స్ మీద 2 hours దాకా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్స్ లో లాగా. ఇదే అది లాంజ్. స్లీపింగ్ పాడ్స్ అన్నీ ఉన్నాయి. సరే ట్రై చేద్దామా? మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ట్రై చేసి అనవసరంగా యాక్సెస్ వేస్ట్ లాంచ్, కాంప్లిమెంటరీ లాంచ్. 2 hours యాక్సెస్ ఇస్తారు. విడిగా ఇవ్వాలంటే 179 rupees అనుకుంటా ఎంట్రీ. ఒకసారి చూద్దాం పదంగా ఎలా ఉంటుందో. జనాలు ఉండుంటారు నాకు తెలిసి. ఇదిగోండి ఇదే లాంచ్. లోపల జనాలు కూర్చున్నారు చూసారా? ఇదే లాంచ్. కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ తీసుకోవచ్చు మీరు. బాగుంది ఇది. ఇదివరకు ఉండేది కాదు ఇలా లాంచ్. బయటికి ఇప్పుడు మనం వెళ్ళి మెట్రో ఎక్కుదాం ఎయిర్పోర్ట్కి. ఇక్కడ ఆటోస్ అవన్నీ వేసి బాగా ఎక్కువ లాగేస్తారు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. సో వెళ్ళి మెట్రోకి వెళ్ళి ఎక్కుతాం. మెట్రో ఇటువైపే. ఇది యాక్చువల్ బస్ స్టేషన్ చూస్తున్నాను. సబర్బన్ ట్రైన్ కూడా లోపలికి వెళ్ళి ఎక్కచ్చు. లోపలికి వెళ్తే నార్మల్ ట్రైన్ అన్నమాట, సబర్బన్ ట్రైన్. మెట్రోకి ఇటు వెళ్ళాలి. మెట్రో కూడా ఎటో చూపిస్తా వాళ్ళని. వర్షం పడుతుంది చెన్నైలో. ఇప్పుడు ఆగింది కొంచెం. ఇలాగానే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి మెట్రో ఇటే. వైపు వెళ్ళాలి మెట్రో. వెళ్తున్నాం మెట్రో స్టేషన్కి. మీరు చెన్నైలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని ఒక సర్కిల్లో కానీ ఎక్కడైనా నుంచొని క్యాబ్ బుక్ చేసుకుంటే ఫోన్ గట్టిగా పట్టుకోండి. ఇక్కడ ఫోన్ లాక్కెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ అలాగే ఒకసారి నేను మా ఫ్రెండ్ నుంచొని క్యాబ్ బుక్ చేస్తుంటే తప్పకమని ఫోన్ లాక్కెళ్ళిపోయారు. అది ఒక అమేజింగ్ కాదు, భయానకమైన ఎక్స్పీరియన్స్. సో జాగ్రత్తగా ఉండండి. మెట్రో ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళి ఇది యాక్చువల్గా కింద నుంచి అటు రోడ్డు దాటి అటు ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్. సో పదంగా వెళ్దాం. చెన్నై మెట్రో పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇదిగోండి మెట్రోకి వెళ్ళడానికి మెట్రో ఉన్నాయి అండ్ ఎస్కలేటర్ ఉంది. మెట్రో వల్ల చెప్పాలంటే చాలా యూజ్ ఉంటుంది. చాలా దూరాలు వెళ్ళాలంటే మీరు మెట్రోని ప్రిఫర్ చేయండి. మెట్రో మెయిన్ పాయింట్స్లో దిగిపోయి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళొచ్చు. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇటువైపు కూడా ఉంటాయి. మీనంబాకం అని చెప్పి ఎక్కాలి. ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏరియా మీనంబాకం. ఇదివరకు వెళ్ళాలంటే నానా తిప్పలు పడాల్సి వచ్చేది, ఆటోలు ఎక్కి క్యాబ్లు ఎక్కి. ఇప్పుడు అలాగే మెట్రో ఉంది. అనౌన్స్ చేస్తున్నారు, వినిపిస్తుందా ఎయిర్పోర్ట్కి. ఇక్కడ కూడా స్కాన్ చేసి టికెట్ కొనుక్కోవచ్చు. లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు. ఫోన్పేలో స్కాన్ చేస్తే టికెట్ వచ్చేసిద్ది. మీకు కావాల్సిన స్టేషన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి. నంబర్ ఎంటర్ చేయాలంటే உங்கள் QR பயணச்சீட்டு உங்கள் WhatsApp எண்ணுக்கு அனுப்பப்பட்டுள்ளது. நன்றி. చిన్నమల్లి స్టేషన్. ఓకే, వాట్సాప్ నెంబర్కి వచ్చేసింది టికెట్. డైరెక్ట్ వాట్సాప్ నెంబర్కి వచ్చేసింది. మనం ఇది పెట్టేసుకుందాం, బైక్ స్కాన్ చేద్దాం, వెళ్దాం లోపలికి. ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంట. ఎయిర్పోర్ట్కి ఉండే మెట్రో. చాలా ఈజీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం. ఈ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. కొన్ని సిటీస్లో ఉండదు. వెళ్ళాలంటే కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలనుకుంటా. 5 మనది ప్లాట్ఫామ్ నెంబర్ 5 లిఫ్ట్ ఉంది, వెళ్దాం. పదండి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 టువర్డ్స్ ఎయిర్పోర్ట్, టువర్డ్స్ ఇంకో నగర్. మనం 5కి వెళ్ళాలి. ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ నెంబర్ ఎలా ఉంటుంది. ఇది ఉమెన్స్ది, లేడీస్ ఓన్లీ. ఇంకా ముందుకు వెళ్దాం మనం.
ప్రైస్ స్టేషన్ దగ్గర తప్పకండి. చెన్నై మెట్రో ఎలా ఉంది వచ్చేసాం ఎయిర్పోర్ట్ మెట్రోకి. చాలా ఈజీగా వచ్చేసాం చెప్పాలంటే. ఆటోలు బస్సులు ఇవేమి లేకుండా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్కి వచ్చేసాను. బాగుంది మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా. తొందరగానే వచ్చేసాను. చెన్నైలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది సిటీకి దగ్గరలో ఉంటుంది, నాట్ అవుట్స్కట్స్లో. సో చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇదొకటి చెన్నైలో ఉండే అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్లో. పదండి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. డొమెస్టిక్ టర్మినల్, ఇంటర్నేషనల్ టర్మినల్. మన ట్రైన్ ఇది ఎయిర్ ఇండియా 11:25 ట్రైన్ ఉంది కదా, అది మనం వెళ్ళాలి. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఇక్కడే ఉన్న ఎంట్రీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. చెక్ ఇన్ ప్రాసెస్ అదంతా చూపిస్తాను. తర్వాత అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాట్స్ ద ప్లాన్ అనేది మాట్లాడుకున్నాం. సో